కవిత వ్యాఖ్యల ఆధారంగా తెలంగాణ అమరవీరుల ఆత్మలు శాంతించాలంటే వీళ్లు తిన్న 100 కోట్లు కక్కించాలని అన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ నేతల ఆస్తులేంటి, ఇప్పుడు వాళ్ళ ఆస్తులేంటో ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ లెక్కలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. వీళ్లకు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కవిత తన వద్ద ఉన్న సాక్ష్యాలు సీబీఐకి ఇవ్వాలని కోరారు. కవిత కొందరు బినామీల పేర్లు మాత్రమే బయట పెట్టారని, బీఆర్ఎస్ పెద్దలకు 100 మంది బినామీలున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కవిత గారు ఇవాళ పోయి సిబిఐ ఎంక్వైరీలా నువ్వు సాక్ష్యాలుగా మారు ఇవాళ చేసిందని అన్నిటికీ సాక్ష్యాలతో చెప్పటం కాదు, దానికి ఇంకో ముడేస్తుంది. ఇటు హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి గారు కానీ కూడా మినిమం కామన్ సెన్స్ ఉండాలి. మాట్లాడే వాళ్ళకు కూడా దానికి బీజేపీ లీడర్ ఒకరిద్దరు కూడా మాట్లాడుతున్నారు ఎంపీలు. అయినే అందులో ఉండి ఎన్నుకుంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేస్తారండి? ఇక్కడ ఇంకేదైనా ఒక కమిటీ వేసి క్లోజ్ చేస్తారు, కానీ సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటారు ఎవరన్నా? అంటే మినిమం కూడా దాన్ని ఏం పని చేయకుండా ఒకరి మీద ఒక లొల్లులు పెట్టుకొని ఈ దుకాణం పెట్టుకున్న పంచాయతీని రాయటం, దుర్గంతా రాయటం. ఇవాళ సింపుల్గా ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఇవి అన్నీ ఉన్నాయి కదా, వీళ్ళందరూ ఆస్తులు చేయమనండి. ఇప్పుడు బినామీల పేర్లు ఒక్కళ్ళు ఇద్దరు పేర్లు చెప్పిన 100 ఉన్నాయి. అలా ఎక్కడికి పోయినా దోసక తిని మాట్లాడి చేసినాయే. మళ్ళీ ఇన్ని చేసి ఇంకా ఆమె పెద్ద ఇట్లా ప్రతి మీటింగ్లో కూడా నేను శ్రీవాడపురం ముఠ ఒక్కొక్కడు 10,000 కోట్లు సంపాదించిండు, ఒక్కొక్కడు దోసక తిన్నాడు అని ఆధారాలు సాక్ష్యాలతోనే ముందు పెట్టడం ఈ ముందు ఇక్కడ ఈ జిల్లా మటుకు ఇవాళ అన్ని వాస్తవాలు బయటకు వచ్చినాయి. దీని మీద నేను మా ముఖ్యమంత్రి గారిని, మా మంత్రివర్గాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా. రేపు నేను ఒక లెటర్ పెట్టదలుచుకున్నా. దీని మీద జిల్లాల వారీగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ శాంతించాలంటే వీళ్ళు తోసుకున్న ప్రతి పైసని కక్కియాలే. నేను మొత్తుకుంటుంటే రాజకీయ అభియోగం అని చెప్పి నన్ను అనుకున్నారు, కానీ ఇవాళ వాస్తవాలు రోడ్డు మీద పడి వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎక్కడన్నా 100, 1000, 1,00,000, కోటో కాదు, ఇది 100 కోట్లు 1000 కోట్లే ముచ్చట. ఇన్ని నిజాలు బహిర్గతమైనాక వీళ్ళని వదిలిపెడితే తెలంగాణ ప్రజలు క్షమించరు. ఎందుకంటే వీళ్ళు మొదటికేలి కూడా దోసక తినటం జై తెలంగాణ అనటం, దోసక తినడం జై తెలంగాణ అనటం, లేదంటే ఇద్దరిని ఇటగేయటం, ఇద్దరిని అటగేయటం, మన పేరు పెప్పి మన శవాలు, పిల్లల శవాల మీద పేలాలు ఎరక తిన్న ఈ తెలంగాణ ద్రోహులని తరిమి కొట్టే వరకు ఎవరు కూడా నిద్రపోవద్దు. ప్రతి పైసా ప్రతి రూపాయి కక్కియాలే.